బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు సైతం అదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం గట్టగా మరికొన్ని టీఎంసీ వైపు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది మరింతగా ఉత్కంఠను రేపుతోంది. అయితే బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓ చరిత్రే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని అటు టీఎంసీ ఇటు బీజేపీ ధీమాగా ఉన్నాయి. ఇక బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోందని, 150 నుండి 190 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని టుడేస్ చాణక్య, పీమార్క్ వంటి సంస్థలు జోస్యం చెబుతున్నాయి. మరోవైపు పీపుల్స్ పల్స్, జన్మత్ వంటి సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం ఖాయమని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల భిన్నమైన అంచనాలు ఓటరు తీర్పును అంచనా వేయడంలో సర్వే సంస్థలు సైతం ఎంతగా తడపడుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా సుమారు 92.93% పోలింగ్ నమోదు కావడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా భారీ పోలింగ్ అధికార వ్యతిరేకతను సూచిస్తుందని ఒక వాదన ఉంటే, మహిళా ఓటర్ల భారీ భాగస్వామ్యం తమ సంక్షేమ పథకాలకు మద్దతని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దాదాపు 90 లక్షల నకిలీ ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడం వల్ల ఈ ఓటింగ్ సరళి అత్యంత పారదర్శకమైన తీర్పును ఇవ్వబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ ఎన్నికల్లో పలు అంశాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ ప్రధానంగా బెంగాలీ అస్తిత్వం, ప్రాంతీయ సెంటిమెంట్ను నమ్ముకుంది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన లక్ష్మీ భండార్ వంటి పథకాలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు బీజేపీ కేంద్రం నుండి వస్తున్న నిధుల దుర్వినియోగం, అవినీతి, చొరబాటు వంటి అంశాలను ఎజెండాగా పెట్టింది. హిందూ ఓట్ల ధృవీకరణ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే బెంగాల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఓటరు మౌనం. ప్రముఖ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా ఈసారి ఫలితాలను వెల్లడించడానికి నిరాకరించింది. అందుకు కారణం దాదాపు 70% మంది ఓటర్లు తమ మనసులో మాట చెప్పడానికి నిరాకరించడంతో డేటా నాణ్యత లేదని ఆ సంస్థ ఫలితాలను ఆపేసింది. ఇది బెంగాల్లో ఓటరు ఎంతటి గోప్యతను పాటిస్తున్నారో తెలియజేస్తోంది. ఏ పార్టీకైనా మద్దతిస్తున్నట్లు బయటపడితే గొడవలు జరుగుతాయనే భయంతో ఓటర్లు మౌనంగా ఉండి సైలెంట్ ఓటింగ్ వేసి ఉంటారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్య ఉన్నప్పటికీ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి ఓట్లను ఎంతవరకు చీల్చగలవనేది కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో స్వతంత్రులు, చిన్న పార్టీల పాత్ర కీలకం కానుంటాయి. అయితే బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఓటరు ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపుతాడు కాబట్టి ఫలితాలు ఏకపక్షంగానే ఉంటాయని మరికొందరు భావిస్తున్నారు. ఓటరు వేసిన భారీ పోలింగ్ మార్పు కోసమా, లేక దీదీ పాలనకు పునరంకితం కావడానికా అనేది మే 4న వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది. అంతవరకు పశ్చిమ బెంగాల్ రాజకీయం ఉత్కంఠ భరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తూనే ఉంటుంది. బెంగాల్ ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనేది చూడాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి ఓట్లను ఎంతవరకు చీల్చగలవనేది కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో స్వతంత్రులు, చిన్న పార్టీల పాత్ర కీలకం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.